దుల్కర్ సల్మాన్ నుంచి ఇంకొక సీతారామం లాంటి మూవీ రాబోతుందా? దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీ 'ఆకాశంలో ఒక తార'లో హీరోయిన్ ఎవరో చెప్పేశారు. తెలుగమ్మాయి తెలుగమ్మాయి అందుకు అన్నది వినుతన్న చే సాత్విక వీరవల్లి 'ఆకాశంలో ఒక తార' మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయి తెలుగు సినిమాలో చేస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. యూఎస్ బోర్న్ అమ్మాయట. హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ చాలా బాగుంది. సాత్విక గారు కూడా చాలా బాగా కనబడుతున్నారు దాంట్లో. నాకైతే మాత్రం చాలా ఎక్సైటెడ్ ఉంది. ఎందుకంటే టీజర్ లో ఆమె మేక్ ఓవర్ గానీ, లుక్స్ గానీ అండ్ ఆల్సో వాళ్ళు తీసుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆకాశానికి చేరాలని చెప్పేసి వాటన్నిటిని చాలా బాగా పోర్ట్రే చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. ముఖ్యంగా 'ఆకాశంలో ఒక తార' మీదనే నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కొంచెం పోయిటిక్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం సీతారామం లాంటి స్టోరీలే కనిపిస్తోంది. అదే కాకుండా గీతా ఆర్ట్స్, వైజయంతి మూవీస్ లాంటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కొలాబరేట్ అయ్యి మరి ఈ సినిమా తీస్తున్నారు. ఏది మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా కానీ విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. మ్యూజిక్ బై జీవి ప్రకాష్. 2 టీజర్లలో మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది అనిపించింది. దుల్కర్ చాలా బాగా కనబడుతున్నాడు. అండ్ ఆల్సో ఇది ఒక మైనింగ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందో తెలియదు కానీ నాకైతే మాత్రం ఎక్సైట్మెంట్ అయితే ఖచ్చితంగా పెరిగింది. అండ్ కొత్త హీరోయిన్, కొత్త లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫ్రెష్ గా అనిపించింది. సినిమా 2026 సమ్మర్ లో వస్తుందట. ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా వెళ్తా థియేటర్ కి. 'ఆకాశంలో ఒక తార' మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి.